వెల్కమ్ టు ఈగల్ వీసా అండ్ ట్రావెల్ బ్లాగ్స్. నా పేరు మారుతి ప్రసాద్. ఇవాళ మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాము. అది మనం యుఎస్ ట్రావెల్ డాక్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి సిజిఐ పోర్టల్ యూజ్ చేస్తాము. అందులో లాగిన్ అయ్యి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లాగిన్ అవుతున్నప్పుడు మనకు మ్యాక్స్ అవుట్ అనే ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. అట్లే చాలామంది అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతుంటాయి. ఈ రెండు ఎందుకు జరుగుతాయి, వాటిని మనం ఎట్లా అధిగమించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డేట్స్ మానిటర్ చేసేటప్పుడు మన మ్యాక్స్ అవుట్ రాకుండా ఏం చేయాలి, ఫ్రీజ్ అవ్వకుండా మన అకౌంట్ ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, మ్యాక్స్ అవుట్ వార్నింగ్ ఎందుకు వస్తుంది? సో మనము ఒక అపాయింట్మెంట్ డేట్ బుక్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో మనం లాగిన్ అయ్యి డేట్ మానిటర్ చేస్తూ ఉంటాము. ఆ చేస్తున్న దానికి ఒక లిమిటేషన్ ఉంది. సో ఎన్నిసార్లు లాగిన్ అవ్వచ్చు, ఎన్ని టైమ్స్ మనం క్లిక్ చేయొచ్చు అనే దానికి ఒక లిమిట్ ఎంబసీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు మ్యాక్స్ అవుట్ వార్నింగ్ వస్తుంది. అది కామెంట్ ఎలా ఉంటుందంటే, యూ హ్యావ్ రీచ్ మ్యాక్సిమం అటెంప్ట్స్, ట్రై టు బుక్ ఎన్ అపాయింట్మెంట్ అనేసి వార్నింగ్ ఇస్తుంది. సో మనకి ఆ టైంలో కూడా అపాయింట్మెంట్ లేనప్పుడు మళ్ళీ ఇంకోసారి లాగిన్ అయ్యి మనం ట్రై చేయాలని అనుకున్న టైంలో అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోతుంటుంది. సో ఈ మ్యాక్స్ అవుట్ అవ్వకుండా చూడడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, సో మనం పర్ డే 3 times to 5 times కంటే ఎక్కువ లాగిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక టైం షెడ్యూల్లో 2 hours 3 hours ఒకసారి లాగిన్ అవుతూ మనం డేట్స్ చెక్ చేసుకోవచ్చు. లేదా మన గ్రూప్స్లోనూ ఫోరమ్స్లోనూ డేట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అని మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలిసినప్పుడు మన అకౌంట్లోకి లాగిన్ అయ్యి డేట్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకుని ఉంటే బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం పర్ డే 3 times 4 times లాగిన్ అయినప్పటికీ కూడా డేట్స్ కనపడకుండా ఉన్నప్పుడు మ్యాక్స్ అవుట్ మ్యాక్సిమం అటెంప్ట్స్ మనం రీచ్ అయిన టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇమ్మీడియట్గా లాగౌట్ అయిపోయి నెక్స్ట్ 5 to 6 hours మనం లాగిన్ అవ్వకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకు కావాల్సిన డేట్స్ ఉన్నాయా లేదా చూసుకొని ఇమ్మీడియట్గా లాగౌట్ అయిపోవాలి. ఎక్కువసేపు లాగిన్లో ఉండకూడదు. లాగిన్లోనే ఉంటూ లొకేషన్స్ చేంజ్ చేసుకుంటూ అక్కడ డేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ లాగౌట్ అవ్వకుండా మీరు అలానే ఉంటే మ్యాక్స్ అవుట్ వార్నింగ్ వస్తుంది, ఫాలోడ్ బై మన అకౌంట్ 72 hours ఫ్రీజ్ అవుతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, డేట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు లాగిన్ అవ్వండి, చెక్ చేసుకోండి, ఉంటే బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇమీడియట్గా లాగౌట్ అయిపోండి. అండ్ ఈ మ్యాక్స్ అవుట్ రావడానికి కారణం ఏంటంటే, మనకు మ్యాక్సిమం ఒక 10 to 12 క్లిక్స్ ఆపర్చునిటీ ఉంటుంది. 10 to 12 క్లిక్స్ పర్ డే 24 hours ఉంటుంది. ఆ క్లిక్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనం కంటిన్యూ అనే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తేనే మన ఎంబసీ బయోమెట్రిక్స్ డేట్స్ విజిబిలిటీ వస్తుంది, క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఎవ్రీ క్లిక్ ఈజ్ కౌంటెడ్. సో ఒకసారి మన పేజ్, మన సిజిఐ పోర్టల్ లాగిన్ అకౌంట్ పేజ్ రిఫ్రెష్ అయిందంటే ఒక క్లిక్ లాగా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో లాగిన్ అయిన తర్వాత కంటిన్యూకి వెళ్తే ఒక క్లిక్ అవుతుంది. లొకేషన్స్ మీరు చేంజ్ చేసిన ప్రతిసారి మన పేజ్ రిఫ్రెష్ అవుతుంది. అదంతా ఒక క్లిక్, సింగిల్ క్లిక్గా అది కౌంట్ అవుతుంది. దెన్ బయోమెట్రిక్స్ డేట్స్ అవైలబుల్లో ఉంటాయి, ఫాలోడ్ బై ఎంబసీ డేట్స్ అవైలబుల్లో ఉండకపోవచ్చు. సో ఏదైనా బయోమెట్రిక్స్ డేట్ మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తూ ఎంబసీ అపాయింట్మెంట్ లేకపోయినా అదొక క్లిక్ లాగా కౌంట్ అవుతుంది. సో మ్యాక్సిమం 10 నుంచి 12 క్లిక్స్ దాటంగానే ఈ మ్యాక్స్ అవుట్ అనే వార్నింగ్ మనకు వస్తుంది. ఆ వార్నింగ్ రాగానే మేక్ ష్యూర్ యూ లాగౌట్ ఇమీడియట్లీ. అండ్ మీరు ఒక 5-6 hours వరకు మళ్ళీ లాగిన్ అవ్వకుండా ఉండడమే మంచిది మనకి. సో దట్ ఈ మ్యాక్స్ అవుట్ మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది, మళ్ళీ మీకు ఒక 10 to 12 క్లిక్స్ వరకు ఆపర్చునిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఫ్రీజ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫ్రీజ్ అంటే ఏంటంటే, మన అకౌంట్ మోర్ టైమ్స్ ఇట్లా లాగిన్ అవుతూ మనం డేట్ బుక్ చేసుకోకుండా చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల అదొక సస్పీషియస్ యాక్ట్ లాగా తీసుకుంటాడు. అండ్ దెన్ 72 hours మన అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ 72 hours మనము డేట్స్ అవైలబుల్లో ఉన్నాయని మన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మనం డేట్ బుక్ చేయలేని ఒక పరిస్థితికి వచ్చేస్తాం. అట్లా చాలామంది డేట్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్రీజ్ అవ్వడం వల్ల డేట్స్ బుక్ చేసుకోలేని పరిస్థితికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అన్లాక్ చేసుకోవడానికి వేరే మార్గం లేదు. కస్టమర్ కేర్ వాళ్ళు హెల్ప్ చేయలేరు, నోబడీ క్యాన్ హెల్ప్ యూ. ఆటోమేటిక్గా సిస్టమ్ని 72 hours తర్వాత రిఫ్రెష్ అవుతుంది.
దెన్ మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అగైన్ యూ కెన్ స్టార్ట్ మానిటరింగ్ డేట్స్. సో ఎప్పుడైతే ఈ మ్యాక్సిమం లిమిట్ మీరు రీచ్ అయ్యారని వార్నింగ్ వస్తుందో, దాని తర్వాత కూడా మీరు లాగిన్ అవుతూ డేట్స్ చెక్ చేయడం చేశారు అని అంటే ఆటోమేటిక్గా మన అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, మ్యాక్స్ అవుట్ అయిన తర్వాత 5 to 6 అవర్స్ మనం లాగిన్ అవ్వకూడదు. సపోజ్ ఈ 5 to 6 అవర్స్లో మీకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, లేదా మీ గ్రూప్స్లో ఫోరమ్స్లో డేట్స్ అవైలబుల్లో ఉన్నాయని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దెన్ లాస్ట్ టైం ఒక రిస్క్ తీసుకోవచ్చు. మీరు లాగిన్ అవ్వండి, స్పెసిఫిక్గా మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోండి, చెక్ చేసుకోండి. అవైలబుల్ ఆఫ్ డేట్ ఉంటేనేమో బుక్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మటుకు లాగౌట్ అయిపోయింది. దీన్ని దాటి ఇంకొకసారి మీరు లాగిన్ అయినా మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈ ప్రికాషన్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని అనుకుంటాను. సో మ్యాక్సిమం లిమిట్ రీచ్ కాకుండా ఉండడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం లిమిట్ అయిన తర్వాత 5 to 6 అవర్స్ అన్న మినిమం మళ్ళీ అకౌంట్లోకి లాగిన్ అవ్వకూడదు. ఒకవేళ డేట్స్ అవైలబుల్లో ఉన్నాయని తెలిస్తే మ్యాక్సిమం లిమిట్ వచ్చినప్పటికీ కూడా ఇంకొక టైం మీరు రిస్క్ తీసుకోవచ్చు. దాన్ని దాటి మీరు మళ్ళీ లాగిన్ అవ్వకండి. సో ఫ్రీజ్ అయిన తర్వాత 72 అవర్స్ నోబడీ క్యాన్ హెల్ప్ యూ. ఆ 72 అవర్స్లో మనం డేట్స్ కళ్ళ ముందు కనబడుతున్నా, ఓపెన్ అయినా తెలిసినా మనం ఏం చేయలేని పరిస్థితికి వస్తాం. అవాయిడ్ దట్ రిస్క్. అండ్ హోప్ మీకు నెక్స్ట్ వీడియోస్లో అపాయింట్మెంట్స్ ఎందుకు దొరకట్లేదు, అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడానికి ఎటువంటి టిప్స్ కానీ మనం ప్రొసీజర్స్ ఫాలో అవుతే అపాయింట్మెంట్ దొరుకుతుందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫాలో ఇట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.